సాహితీ యోగా 30 days వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. మీ అధిక బరువు తగ్గించుకోండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదైనా మంచి స్టోరీ చెప్పండి అండి. పిల్లల కథ చెప్దామా? పిల్ల కథ పిల్ల కథ పిల్ల కథ పిల్లల కథ పిల్ల కథ అండి. పిల్లల కథ అనుకో. రైట్. ఓ పల్లెటూరులో ఓ తండ్రికి 3 కొడుకులు ఉండేవారు. తండ్రి వెళ్ళిపోతూ ఇల్లు వాకిలి పిల్లలకి అప్పచెప్పాడు. పెద్ద అన్నదమ్ములు ఇద్దరు ఒక రకంగా ఉండేవాళ్ళు. వాళ్ళు తల్లి ఉంది. తల్లి ఉన్నా కూడా తల్లికి ఇదేమీ లేదు పాపం. వీళ్ళు ఏం చేశారు, ఒరే ఆస్తి పంచుకోమన్నాడు రా నాన్న, ఇల్లు వాకిలి మేమిద్దరం చెరిసగం పంచేసుకున్నాం, ఇంట్లో ఏమైనా మిగిలిన ఉంటే నువ్వు తీసుకోమన్నారు. పిచ్చి వెధవ ఆఖరివాడు పాపం. వాడు ఏం చేశాడు, ఆ ఇల్లంతా వెతికి ఇల్లు ఖాళీ చేసేశారు. వీళ్ళు అన్ని సామాన్లు తీసేసుకున్నారు, పంచేసుకున్నారు. వీడికి ఒక తాడు చుట్ట దొరికింది. అది ఎవరన్నా పంచుకున్నారా అని అడిగాడు. పంచుకోలేదు, మాకు అక్కర్లేదు అన్నారు. ఆ తాడు చుట్ట తెచ్చుకున్నాడు బయటికి. ఇది నేను తీసుకుంటానన్నాడు. వీళ్ళు ఏమనుకున్నారు, మనకి దీంతో ఏం ఉపయోగం లేదు, ఏదో ఒకటి చేసుకో, అదే నాన్న నీకు ఇచ్చిన ఆస్తి, అంతే అంతే. వీడు ఏం చేశాడు, వాళ్ళ అమ్మేమో అన్నయ్యల దగ్గరే ఉంటూ ఉండేది. పిల్లాడు ఎప్పుడైనా వచ్చేవాడు. ఈ తాడు చుట్టతోటి చిన్న చిన్న ఉచ్చులు పెట్టి జంతువుల్ని పక్షుల్ని వాటిని పట్టుకునేవాడు. తాడు ఓపెన్ చేసి పెట్టేవాడు. ఉడతలో పిచ్చుకలో కుందేళ్ళు ఏవో పడేవి. అయితే పాపం పడిన తర్వాత వాటిని చంపి తినాలి లేదా అమ్మి తినాలి. వీడికి ప్రాణం ఒప్పేది కాదు ఆ పని చేయటానికి. వాడు ఏం చేసేవాడు, చిన్న చిన్న గూళ్ళు లాంటివి తయారు చేసుకుని ఆ తాళ్ళతోటి అక్కడ ఇక్కడ ఉన్న పుల్లలతోటి వాటిని అందులో పెట్టుకునేవాడు. ఓకే. కొన్నిటిని బాగా గోల పెట్టిన వాటిని వదిలిపెట్టేసేవాడు. ఏదో కాయా కసరు ఎవరైనా పెట్టింది తింటూ ఉండేవాడు. కానీ ఉచ్చులు పన్నటం మాత్రం బ్రహ్మాండంగా వచ్చు వాడికి. ప్రాక్టీస్ అయింది. తాడు చుట్ట ఉంది కదా, ఆ చుట్టతోటే చేసేవాడు. అయితే ఏం చేశాడు, అన్నిటినీ వదిలిపెట్టేసినా వాడి దగ్గర ఒక ఉడత, వాడి దగ్గర ఒక కుందేలు, రెండింటిని మాత్రం ఉంచుకున్నాడు చక్కగా. తర్వాత ఏం చేసేవాడు, ఆ ఊరు ఈ ఊరు తిరుగుతుండేవాడు. ఊళ్ళోనే అంటే అడవిలోనే ఆ పక్కకి ఈ పక్కకి తిరిగేవాడు. ఒక రోజున ఏమీ పడలేదు వాడికి. సరే, దూరంగా ఉన్న చెట్ల మీద బోల్డ్ అని పక్షులు కనపడుతున్నాయి. ఈసారి పక్షులు పట్టుకుని ఎక్కడైనా అమ్ముదామనుకున్నాడు. ఆ పక్షులున్న చోటు దగ్గర ఒక పెద్ద చెరువు ఉంది. అక్కడికి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదట. వాళ్ళ నాన్న చెప్పేవాడు. కాకపోతే వీడికి ఇప్పుడు నాన్న లేడు కదా, పిల్లాడేదో ఆటకాయతనంగా పోయేవాడు. ఓ 16 ఏళ్ళు ఉంటే 18 ఏళ్ళు వాడికి. వాడు అటు పోయాడు. వెళ్ళి ఏం చేశాడు, ఒక పెద్ద గుహ లాంటిది కూడా ఉంది ఆ చెరువు పక్కన. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల దగ్గర చిన్న చిన్న తాడుని సన్నగా విడదీసి చిన్న చిన్న ఉచ్చులు పెడుతున్నాడు పక్షుల కోసం. వీడి దగ్గర 2 గూళ్ళు ఉన్నాయి కదా, చేత్తో పుచ్చుకు తిరుగుతాడు. ఒక దాంట్లో ఓ ఉడత, ఓ దాంట్లో ఓ కుందేలు పడ్డాయి. వాటిని పెట్టుకున్నాడు దగ్గర. ఇంతలో ఏమైంది, వీడు ఉచ్చులు వీడి పని వీడు చేసుకుంటుంటే ఒక ఎలుగుబంటి వీడి పక్క నుంచి వెళ్ళి ఆ గుహలో కూర్చుంది. ఓహో. దాన్ని చూశాడు. కానీ అది వీడిని ఏం చేయలేదు. దాని దారిని అది పోయింది. అదేదో తేనె పట్టు చిన్న అక్కుంటుంది. అది పుచ్చుకుని పోయి లోపలికి కూర్చుంది. ఊరికే ఎండ లేకుండా కూర్చుంది అనమాట. అయితే వీడి చెట్ల మీద తాళ్ళు వేస్తుంటే వీడికి ఎవరో తనని చూస్తున్నట్టు అనిపించింది. తీరా చూస్తే ఆ చెరువు లోపల నుంచి ఓ పిల్లాడు ఒకడు ఇట గట్టు మీద చేతుల నుంచి వీడికేసి చూస్తున్నాడు. వీడు ఎవరా అని ఆశ్చర్యపోయి వాడికి గుర్తొచ్చింది. వాళ్ళ నాన్న చెప్పాడు, ఈ చెరువులో ఒక జలరాక్షసుడు ఉన్నాడని, వాడి వైపుగా వచ్చిన వాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా డబ్బంతా లాగేసుకుంటాడని. అప్పట్లో కాగితాలు లేవు కదా మనలాగా, కాయిన్స్. ఆ డబ్బంతా ఆ చెరువులో ఉంటుందని, ఆ చెరువు వాడిది, ఆ ప్రాంతం అంతా వాడి జలరాక్షసుడిదే, అటువైపు వెళ్ళిన జంతువులు కూడా వాడిది, అవి తినేస్తారని వాళ్ళు ఇలాంటివి కథలు విన్నాడు. బహుశా ఈ పిల్లాడు 10-12 ఏళ్ళ వాడు ఆ రాక్షసుడు తమ్ముడు కాబోలు, తమ్ముడు లేదా కొడుకు అయి ఉండాలి అని చూసి చూడనట్టు ఊరుకున్నాడు. ఓహే, ఏం చేస్తున్నావు అంటే నా పని నేను చేసుకుంటున్నాను అన్నాడు. ఏం పని చేస్తున్నావు అంటే ఉచ్చులు పెడుతున్నాను అన్నాడు. నీకు భయం లేదంటే నాకు భయం లేదన్నాడు. ఈ కుర్రాడు ఏం చేశాడు, పరిగెత్తుకుంటూ నాన్న దగ్గరికి వెళ్ళాడు. నాన్న నేను చెరువులోంచి కనపడినా వాడికి భయం లేదు, నేను మా ప్లేస్కి ఎందుకు వచ్చావంటే నా ఇష్టం అంటున్నాడు. అనేసరికల్లా ఇవాళ నాన్న అన్నాడు, వాడి సంగతి నేను, ఆయన ఏదో పని చేసుకుంటూ ఆ జలరాక్షసుడు ఓ పని చేయరా, మన ఇద్దరం పందెం పెట్టుకుందామని పందెం వెయ్యి, చెట్టు ఎక్కుదామను, నువ్వు గబగబా ఎక్కేస్తావు కొద్ది పిల్లలాగా. మనిషి పిల్లాడు వాడు ఏమి ఎక్కుతాడు, నీ అంత స్పీడ్గా వాడు ఎక్కలేడు. అప్పుడు చేత్త పుచ్చుకొచ్చేసి మన చెరులో దింపేసి వాడి సంగతి నేను చూస్తా, తినేద్దామన్నాడు. ఈ కుర్రాడు 12 ఏళ్ళు, వాడి మనకు బయట ఉన్న కుర్రవాడు ఎంత ఉన్నాడు, 18 ఏళ్ళు ఉన్నాడు, 17 ఎత్తుగా ఉన్నాడు. వీడు ఇంత పిల్లాడే. ఈ రాక్షస పిల్లాడు ఏం చేశాడు, వెళ్ళి
ఏంటో నువ్వేదో పని చేసుకుంటున్నావు, నీ పని అన్నావు, మన ఇద్దరం కలిసి పందెం వేసుకుందామా అన్నాడు. సరే ఏం పందెం వేయమంటావు అన్నాడు. వాడు పెద్ద చెట్టు, ఆ చెట్టు ఎక్కాలి, చిగురు కొమ్మకి ఎవరు ఎక్కుతారో ఫస్ట్ వాళ్ళు గెలిచినట్టు. నువ్వు గెలవకపోతే మా నాన్న దగ్గరికి రావాలి, నువ్వు ఓడిపోతే. సరేనన్నాడు. అనేసరికల్లా కుర్రాడు రెడీ స్టడీ అన్నాడు. స్టడీ అనగానే మనవాడు అంటాడు, రాక్షస పిల్లాడేమో రెడీ అంటున్నాడు. మన కుర్రాడు అంటాడు, నువ్వు నాతో పోటీ ఎందుకు, మా తమ్ముడు ఉన్నాడు, బుజ్జి తమ్ముడు, వాడితో వాడు నువ్వు పోటీ పడండి అని ఇక పట్టుకున్నాడు కదా కుందేలు, చిన్న కుందేలు కదా ఉడతని చిన్న దాంట్లో గూడు లాంటి దాంట్లో పెట్టాడు పట్టుకున్న ఉడతని. ఆ మూత ఏం కానీ అది పరిగెట్టుకుంటూ ఎక్కిపోయింది. దాని వెనకాలే మనుషుల వల్ల అవుతుంది, రాక్షసుల వల్ల అవుతుంది. ఉడత క్షణంలో చిగురుటాకు ఒక చిగురు కొమ్మ మీద కూర్చుని నాలుగు చూపించింది. వీడు సగం చెట్టు కూడా ఎక్కలా, ఆ లోపల వెళ్ళబోయాడు. మళ్ళీ వెళ్ళాడు. నాన్న వాడి దగ్గర తమ్ముట్ట ఎంతే ఉన్నాడు, వాడు పరిగెత్తుకుంటూ ఎక్కేశాడు. నాన్న క్షణంలో నేను సగం కూడా ఎక్కలేకపోయాను, నేను ఓడిపోయాను నాన్న, వాడు మన దగ్గరికి రాడన్నాడు. ఒరే అలా కాదురా, పరుగు పందెం పెడదామని చెప్పు, చెట్టు ఎక్కటం వద్దు, ఆ చిన్న తమ్ముడు వద్దు, ఇంకోడు కావాలని నువ్వు రా అని పిలవమన్నాడు. అనేసరికి కుర్రాడు మళ్ళీ వచ్చాడు, రాక్షస పిల్లాడు వచ్చి మన ఇద్దరం పరుగు పందెం పెట్టుకుందామా, ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు గెలిచినట్టు, సెకండ్ వచ్చిన వాళ్ళు మా నాన్న దగ్గరికి రావాలి. సరేనన్నాడు. ఇద్దరు రెడీ స్టడీ నుంచోగానే వీడేమన్నాడు, నాకు పని ఉంది, నేను ఉచ్చులు పెట్టుకుంటున్నా కదా, మా ఇంకో బుల్లి తమ్ముడు ఉన్నాడు, వాడిని పంపిస్తానని రెండో తీసి రెండో దాని గూట్లో ఇంచి కుందేలుని తీసాడు. ఆ కుందేలు తీసారు కదా, అది ఒక్క గంతులో ఎలా వెళ్ళిపోతుంది కుందేలు, చూస్తూనే పారిపోతుంది. అది కుందేలు రాక్షస పిల్లాడు రన్నింగ్ రేస్ చేశారు. కుందేలు ఎక్కడికి వెళ్ళిపోయిందో కనపడలా. రాక్షస పిల్లాడు రోడ్డు మీద నుంచున్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? సరే మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. నాన్న వాడి తమ్ముడేమో నన్ను ఓడిచ్చేశాడు, వాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు, అసలు ఇంకా తిరిగి కూడా రాలేదు, ఎక్కడికి పరిగెత్తేసాడో. ఇప్పుడు ఏం చేయాలంటే, కాదు కుస్తీ పడదామని చెప్పు. ఎంతైనా మనిషి పిల్లాడు, అన్నం తింటాడు, ఏమన్నా కోడి మేక తింటాడేమో, వాడికి అంత బలం ఉండదు, మనమేమో మాంసం తింటాము, మనకి ఎక్కువ బలం ఉంటుంది, మన ఇద్దరం కుస్తీ పడదామని చెప్పు, కుస్తీ పట్టు, కుస్తీలో ఓడిచ్చేసి వాడిని నా దగ్గరికి తీసుకురా అన్నాడు. ఆనంగానే కుర్రాడు పైకి వచ్చాడు. రాక్షస పిల్లాడు ఓయ్ ఉచ్చులు పెడదాం మాను, మన ఇద్దరం కుస్తీ పడదాను రా, నాకు పరగొద్దు, చెట్టు ఎక్కటం వద్దన్నాడు. కుర్రాడు అన్నాడు, దాందేముంది, కుస్తీకి మా తాత ఉన్నాడు ఆ గుహలో, పోయి అక్కడికి వెళ్ళి కుస్తీ పట్టిరా, మా తాతతో పట్టాక నాతో పడదుగా అన్నాడు. వీడు లోపలికి వెళ్ళి అక్కడ కూర్చుని తేనె పట్టు తింటున్న ఆ భల్లూకాన్ని పట్టుకున్నాడు. వీడు వెళ్ళి పట్టుకునేసరికి అది మహాతిక్కలో ఉంటుంది, తినేటప్పుడు ఎవరైనా వస్తే తిండి లాక్కుంటారని అనుమానం వస్తుంది దానికి. తన ఆహారానికి అవతల వాళ్ళు పోటీ పడుతున్నారనుకుని తుక్కు కింద కొట్టేసింది, వీడిని పీకేసింది, ఒళ్ళంతా పీకింది, రక్కింది, నానా గందరగోళం. వాడు రాక్షస పిల్లాడు ఎట్టో కొట్టద్దు దాని చేతుల్లోంచి జుట్టు వదిలించుకుని పరిగెత్తుకుంటూ వచ్చి చెరులో పడ్డాడు. లోపల పోయాడు. నాన్న చావు కొట్టేశాడు వాడి తాత, నన్ను చూడు ఇన్ని దెబ్బలు తిన్నాడు అనగా రాక్షసుడికి భయం వేసింది. ఒరే వీడి తమ్ముడే చెట్టెక్కేస్తాడు, ఓ తమ్ముడు పరిగెత్తేస్తాడు, తాత కొట్టేస్తాడంటే వీడికి ఎంత బలం ఉందో. అక్కడి నుంచి పైకి వచ్చాడు. పైకి వచ్చి, బాబు ఇక్కడి నుంచి వెళ్ళిపోవా, నీకు కొంచెం ధనం ఇస్తానన్నాడు. ఎంత ఇస్తానన్నాడు. వాడు తెచ్చి ఒక గుప్పెడు పోసాడు. ఎంత ఇస్తాను, దీంతో నేను వెళ్ళనన్నాడు. మా తమ్ముళ్ళు ఇద్దరిని పిలుస్తా, మా తాతని పిలుస్తా అంటాడు. ఆ రాక్షసుడు ఇంకో ముద్ద, ఇంకో సుద్ద, ఇంకో ఇది, ఇంకో సంచి పట్టుకొచ్చి తెచ్చి చివరికి, బాబు నీకు దండం పెడతా, మేము ఆ డబ్బులు ఏం చేసుకుంటాం, ఏదో ఉంటుందని ఉంచాను అంతే, మొత్తం ఇచ్చేస్తానని చెరులో వాడు చేర్చిన ఎన్ని వందల సంవత్సరాల నుంచి చేర్చాడో మొత్తం తీసుకుల కొద్దీ ధనము బంగారము మొత్తం తీసుకొచ్చి బోర్లిచ్చాడు. ఇదంతా మూసుపోనైనా నీ పుణ్యం ఉంటుంది, నువ్వు మాత్రం మళ్ళీ రాబాక ఇక్కడికి, మా ప్లేస్ దగ్గరికి రావద్దు, ఈ పైన ఉండే పిట్టలు పిచ్చుకలే మాకు ఆహారం, మేము హాయిగా ఉంటున్నాం, మా ఇల్లు ఇది అనేసరికల్లా వీడు అలాగే నవ్వుకుంటూ ఒక 4 సంచులతో మూట కట్టుకుందాన్ని ఆ ధనం అంతా మూసుకుని తీసుకుపోయాడు ఇంటికి. ఈ డబ్బంతా చూసారుక అన్నయ్య వాళ్ళు ఆశ్చర్యపోయారు, వాళ్ళ అమ్మ ఆశ్చర్యపోయింది. అన్నయ్యలు ఇద్దరు అడిగారు, బొరి నాయన ఎలా వచ్చిందిరా ఇంత డబ్బు నీకు, ఏం చేసావు అంటే ఈ తాడుతోటే వచ్చిందన్నారు. తాడుతోటి కదా వచ్చింది అనగానే వాళ్ళు ఏమన్నారు, ఒరే నీకు మీ డబ్బుల్లో రూపాయి వద్దు, ఆ తాడిచ్చేయి మా. వాళ్ళు వీడు తెలివి తక్కువ వాడని వాళ్ళ ఉద్దేశం, ఎందుకంటే తమ ఇల్లు వాకిలి పంచుకున్నారు. తమ్ముడు ఒక్క తాడు తీసుకున్నాడు, వాడికి తాడుతోటే ఇంత వచ్చింది, వీడికి పిచ్చి పేదవకే ఇంత వచ్చింది అంటే వస్తుంది తెలివైన వాళ్ళకి. ఈ తాడుతోటి ఏదో ఒకటి చేసుకుంటామని తాడు పుచ్చుకుని పోయారు. వీడు హాయిగా వాళ్ళ అమ్మతోటి సుఖంగా ఉన్నాడు, హాయిగా పెళ్లి చేసుకున్నాడు, ఇల్లు వాకిలి పొలం పుట్ర కొనుక్కున్నాడు, చక్కగా చిన్న సైజు జమీందారుగా ఆ ఊళ్ళో స్థిరపడ్డాడు. వాళ్ళ అన్నయ్యలు మాత్రం మళ్ళీ కనపడ్డా. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే. నమస్తే.